హాయ్ క్రికెట్ లవర్స్, చూశారు కదా తమ్ముళ్ళు. బ్యాట్ని ఎలా హోల్డ్ చేయాలి అనేది ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఆల్రెడీ ఆడేవాళ్ళు, ఆడుతున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. కొత్త వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఏ విధంగా హోల్డ్ చేయాలి ఒకసారి నేను క్లియర్గా చెప్తా. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంతమంది మరీ దగ్గర పడతారు, బ్యాట్కి కూడా ఊపిరాడదు, లేదా పూర్తి చివరి పడతారు, అంటే బ్యాట్ కూడా నీ చేతిలో ఉండదు. అది కాదంటే ఇట్లా పడతారు, ఈ విధంగా బట్టి ఆడతారు. 100% మన చుట్టుపక్కల ప్లేయర్స్ ఉంటారు, గమనించండి. ఎందుకు అంటే అలవాటు అయిపోయింది. సో దాన్ని మార్చడం ఇప్పుడు మార్చడం కష్టం. సో కానీ కొత్తగా స్టార్ట్ అయిపోయిన మాత్రం మనం మార్చవచ్చు, మనం చెప్పొచ్చు. చెప్తే వింటే వాళ్ళు కూడా మంచిగా హోల్డ్ చేసే అవకాశం ఉంది. బ్యాట్ ఈ విధంగా ఉంది కదా, ఈ విధంగా ఉన్నప్పుడు ఇలా చూసుకుంటాం మనం. మ్యాక్సిమం ఎక్కువ మంది ఈ విధంగా చూసుకుంటే హోల్డ్ చేస్తాం. ఇది పర్ఫెక్ట్, 100% ఇది పర్ఫెక్ట్ కాదంటే. అంతేగాని ప్రతిసారి మ్యాచ్కి వచ్చిన ప్రతిసారి ప్లేయర్స్ ముందు ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పట్టుకుంటా అంటే కుదరదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత సెట్ చేసుకుంటాం, ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా హోల్డ్ చేసుకొని పట్టుకుంటాం. కానీ మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ విధంగా మనం ప్రతిసారి పట్టుకుంటుంటే వాడు చూసిన ఆయన అట్లా పట్టుకున్నా కానీ వాడు కొట్టడు, ఈ మాత్రం బాగుంటాయి అంటారు. సో ప్రతిసారి కాకుండా మీరు గ్రౌండ్లో ఉన్నప్పుడు, మీరు సింగిల్గా ఉన్నప్పుడు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఎంత తీసుకోవాలా, ఎక్కడ పట్టుకోవాలా అనేది ఇలాంటి ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలా, లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలా. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. బ్యాట్ ఈ విధంగా ఉంది కదా, ఇగో ఉంది కదా, ఈ విధంగా బ్యాట్ ఉంది. ఇలా వి షేప్, మనకి వి షేప్ రావాలి కదా. వి షేప్ ఈ విధంగా రావాలి బ్యాట్కి. మనం హోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా వి షేప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ హ్యాండ్. అయితే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, కొందరు అంటే వాళ్ళు అలవాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఏం జరుగుతుందంటే బ్యాట్ ఇటు దగ్గర పడతారు, ఇటు చాలా దగ్గర పడతారు. ఈ విధంగా దగ్గర పడితే ఏమవుతుందంటే, మెయిన్ ఇదే హ్యాండ్, ఈ హ్యాండ్తో మనకి ఎక్కువ అవసరం లేదు. అంటే హోల్డ్ చేసేటప్పుడు ఇదే హ్యాండ్ ఈ విధంగా ఇట్లా పడతారు. ఇట్లా అన్ని షాట్లు మనం కొట్టడానికి వీలుండదు. ఈ విధంగా పడితే ఏమైందంటే ఏమైనా డ్రైవ్ షాట్లు, లేదంటే స్ట్రైట్ షాట్లు, అది కామంటే ఫుల్ షాట్ కూడా కొట్టుకోవచ్చు మంచిగా. కానీ సిక్స్లు కొట్టడానికి కానీ ఫుట్కెళ్ళి కొట్టడానికి కానీ అవకాశం అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంది, కట్ షాట్ కూడా కష్టమే. కట్ షాట్ కూడా చాలా కష్టమవుతుంది, ఎందుకంటే దగ్గర పెట్టడం కదా అసలుకి ఛాన్స్ లేకుండా. అదే మీరు జస్ట్ ఇలా దగ్గర పెట్టి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, జస్ట్ ఒక ఫింగర్ మందం ఇట్లా ఫింగర్ బట్టి ఇంత గ్యాప్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా టెనికి పట్టుకుంటే ఇదే వీ షేప్లో ఒక ఫింగర్ మందం గ్యాప్ ఇచ్చి పట్టుకుంటే నీకు బ్యాట్ ఇలా తిరుగుద్ది, అన్ని విధాలు తిరుగుద్ది. నువ్వు డ్రైవ్ షాట్లు ఆడుకోవచ్చు, స్ట్రైట్ కానీ కట్ షాట్ కానీ ఫ్లిక్ కానీ. ఎందుకంటే ఇక్కడ నువ్వు రిలీజ్ చేసినావు కదా, ఇక్కడ గ్యాప్ ఇచ్చినావు కదా. ఈ గ్యాప్ ఇవ్వడంలో ఏమిందంటే ఇక్కడ నీకు ఫ్రీ అయిపోయింది, నీ చెయ్యి ఫ్రీ అయిపోయింది. అంతేగాని ఇంత దగ్గర పడుకుంటే కష్టం, తిరగదు, అసలు మన చేతికే తిరగదు. కొన్ని బాళ్ళు మనం ఆడడానికి ఇబ్బంది పడతాం. ఫస్ట్ హోల్డ్ చేసేవాళ్ళు, స్ట్రైట్ డ్రైవ్ కట్ షాట్లు ఆడేవాళ్ళు, అదేవిధంగా సింగిల్స్ 2 డేస్ అంటే ఏం చేస్తారంటే మ్యాచ్ని నిలబెడతారు. వీళ్ళు వికెట్ ఇవ్వకుండా స్ట్రైట్ బ్యాట్ ఆడుకుంటా మ్యాచ్ని తీసుకొస్తారు మన కోసం. ఆపోజిట్లో హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ ఉంటాడు కాబట్టి వాళ్ళకి మనం సహకారం అందించాలి. వాళ్ళు కొడతారు, మనం జస్ట్ వాళ్ళకి ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి. మనం 4 కొట్టిండు, నెక్స్ట్ సింగిల్ కొట్టిండు, మళ్ళీ నువ్వు స్ట్రైక్ వెళ్ళినావు, అప్పుడు నువ్వు ఏం చేయాలి, జస్ట్ సింగిల్ ఇస్తే మళ్ళీ ఆయన చూసుకుంటాడు. సో ఈ విధంగా సపోర్ట్ చేసేవాళ్ళు బ్యాట్ని ఎక్కడ హోల్డ్ చేసుకోవాలి, వికెట్ ఇవ్వద్దు కానీ స్కోర్ రావాలి, వికెట్ నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు బ్యాట్ని చెప్పాను కదా, ఈ 2 ఫింగర్స్ దగ్గర
ఈ 2 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి వి షేప్లో హోల్డ్ చేసుకోండి. ఈ విధంగా హోల్డ్ చేసి ఇక్కడ కూడా పెద్ద గ్యాప్ అవసరం లేదు. ఇక్కడ కూడా ఒక్క ఫింగర్ ఇక్కడ ఒక ఫింగర్ మనం మళ్ళీ మనం గ్యాప్ ఇవ్వాలి. ఈ విధంగా గ్యాప్ ఇచ్చి ఆడితే ఏమవుతుందంటే మీరు వికెట్ ఇవ్వరు, బ్యాట్కి కూడా బాల్ మంచిగా మిడిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక లాంగ్ హ్యాండిల్, హోల్డింగ్లో లాంగ్ హ్యాండిల్. ఇక లాంగ్ హ్యాండిల్ గురించి అయితే మనం గతంలో కొన్ని వీడియోలు చేసినాం. లాంగ్ హ్యాండిల్ ఏంటంటే, లాంగ్ హ్యాండిల్ ఎప్పుడైనా సరే ముందు 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ హోల్డ్ చేయండి. ఈ 4 ఫింగర్స్ ఉన్నాయి కదా, ముందు ఈ 4 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా హోల్డ్ చేయండి. బ్యాట్ని లాంగ్ హ్యాండిల్ని హోల్డ్ చేసి కింద 3 ఫింగర్స్ ఇంత గ్యాప్ ఇవ్వండి. ఇంత గ్యాప్ ఇచ్చి ఇక్కడ హోల్డ్ చేయండి. ఈ విధంగా హోల్డ్ చేసి చెప్పాను కదా, ఈ గ్యాప్ మన చేతిలో అసలు ఏ విధంగా అంటే మన గరిట తిరుగుతూ ఉంటుంది బ్యాట్. అసలు ఎట్టంటే అటు లాంగ్ సిక్స్లు భయంకరంగా కొట్టచ్చు. పెద్ద సిక్స్లు ఉట్టిగా వెళ్ళిపోతాయి. ఉట్టిగా అటు నువ్వు జస్ట్ టైం చేయి అంతే, మిడిల్ చేయి. లాంగ్ హ్యాండ్లకి జస్ట్ లాగి కొట్టవసరంలే, జస్ట్ కట్టు టైం చేయాలి. నువ్వు మిడిల్ చేయాలంతే. మిడిల్ చేస్తే ఈజీగా అవుట్ ఆఫ్ ది పార్క్ వెళ్ళిపోద్ది అంతే. సో లాంగ్ హ్యాండిల్ తీసుకున్నప్పుడు డబుల్ మైండ్ ఆడద్దు. సింగిల్ దిద్దామా, 2D సింగిల్ దిద్దామా, లేకపోతే డ్రైవ్ ఆడదామా, ఇలాంటి మైండ్లో పెట్టుకోవద్దు. లాంగ్ హ్యాండిల్ తీసుకున్నప్పుడు 90% హిట్టింగ్కే ట్రై చేయాలి. హిట్టింగ్ ట్రై చేస్తేనే నీకు సెట్ అవుతుంది. అంతేగాని నువ్వు లాంగ్ హ్యాండిల్ తీసుకొని షార్ట్ హ్యాండిల్ గేమ్ ఆడదామంటే కుదరదు. లేదా షార్ట్ హ్యాండిల్ తీసుకొని లాంగ్ హ్యాండిల్ ఆడదామంటే కుదరదు. షార్ట్ హ్యాండిల్ తీసుకొని లాంగ్ హ్యాండిల్ గేమ్ ఆడలేము, లాంగ్ హ్యాండిల్ తీసుకొని షార్ట్ హ్యాండిల్ గేమ్ ఆడలేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.